102, 103, 104. Guys, a very good morning to all of you. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన దగ్గర ఉంది ఆల్ న్యూ MG Comet EV. సో ఇది ఎలక్ట్రిక్ వెహికల్. కార్ అయితే చూడడానికి చాలా చిన్నగా ఉంది అండ్ క్యూట్గా ఉంది, బట్ లోపల ఇంటీరియర్ ప్లేస్ చూస్తే మాత్రం చాలా స్పేషియస్ ఉంది. సో దిస్ ఈస్ ద గ్రీన్ కలర్ అండ్ దాట్ ఈస్ ద వైట్ కలర్. అండ్ మీరు ఒకవేళ డోర్ని కూడా చూస్తే ఈ కార్లో డోర్ అనేది చాలా పెద్ద ఉంది. సో లోపల మనం ఎంట్రీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో కీ కూడా మనకి రిక్వెస్ట్ ఎంట్రీ అనేది ఉంటుంది. దగ్గర రాగానే ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతుంది. అండ్ ఇది మనకి మెయిన్ ఇంటీరియర్ అనమాట. సో దీని కీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇది మనకి కీ ఫాబ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది లాక్ అండ్ ఇది అన్లాక్. కార్కి స్టార్ట్ స్టాప్ బటన్ అనేది ఉండదు. జస్ట్ మనం కార్లో కూర్చొని బ్రేక్ పెడల్ని 2 times ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో అప్పుడు మనకి వెహికల్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అండ్ ఇది ఫుల్ డాష్ బోర్డ్. సో ఇది టోటల్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్. దీని మీద మనకి ఇటు సైడ్ మీడియా బటన్స్ ఉన్నాయి. ఇక్కడేమో ఈ స్పీడోమీటర్లో చేంజ్ అయ్యే ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉంది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇది 10.25 inches స్క్రీన్ అనమాట. సో ఆల్మోస్ట్ దీంట్లో అన్నీ ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇవన్నీ ఉన్నాయి. సో ఈ కార్లో ఉన్న ఫీచర్స్ ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇంతకుముందు ఆల్రెడీ వీడియో చేశాను. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. దాని తర్వాత మీరు ఈ వీడియో చూడండి. అప్పుడు ఫీచర్స్కి రియల్ టైంకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో మనం కార్ మూవ్ చేయాలంటే డ్రైవింగ్ మోడ్లో పెట్టుకోవాలి కదా. సో బ్రేక్ మీద ప్రెస్ చేసి డీ మోడ్కి షిఫ్ట్ చేయాలి. అయితే ఇక్కడ మనకి యానిమేషన్స్లో కూడా ఇక్కడ లైట్ వేసినట్టు, మనకి బ్రేక్స్ చేస్తే బ్రేక్ లైట్ వచ్చినట్టు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ యానిమేషన్లో చూపిస్తుంది. ఇక్కడ పెద్దగా చేంజెస్ ఏం లేదు స్పీడ్. అండ్ ఇక్కడనేమో మనకి రీజనరేషన్ ఒకటి, ఇంకోటి ట్రిప్ ఇవి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు మూవ్ స్పోర్ట్స్ మోడ్. సో ఈ కార్ని హ్యాండిల్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. లైక్ వీ కెన్ కట్ త్రూ ద ట్రాఫిక్. ఇప్పుడు నేను ఏ విధంగా వెళ్తున్నానో స్పీడ్ కూడా చూడండి మీరు. ప్రజెంట్ స్పోర్ట్స్ మోడ్లో ఉన్నాం మనం. అండ్ నౌ టైమ్ ఫర్ బ్రేక్స్. ఓకే, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్స్ కూడా ఉన్నది, ESS. సో బ్రేకింగ్ డిస్టెన్స్ ఈజ్ నాట్ దాట్ కాన్ఫిడెంట్. సో బ్రేక్ చేస్తున్నప్పుడు ఆ టైమింగ్ అనేది చూసుకోవాలి. బికాస్ దీనికి టైర్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి. 12-inch వీల్స్ ఉన్నాయి దీనికి. సో ఇప్పుడు మన బ్యాటరీ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో ఉంది 17.3 kWh లిథియం అయన్ ప్రిజ్మాటిక్ సెల్ బ్యాటరీ అనమాట. సో ఈ బ్యాటరీ కూడా చాలాసార్లు టెస్ట్ చేశారు వాళ్ళు డిఫరెంట్ కండిషన్స్లో. సో ఇట్ వర్క్ రియలీ ఫైన్. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు పుష్. కమ్ ఆన్, దట్ ఈస్ మెర్సిడీస్ బెంజ్ S class. MG, కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్. సో స్పీడ్ అయితే వెళ్తుంది. 88, 89, 90, 94 అండ్ బ్రేక్స్. సో నేను అక్కడి నుంచి బ్రేక్ చేస్తే ఇది ఇక్కడ ఆగింది. సో బ్రేకింగ్ టైం అనేది చాలా పడుతుంది బికాజ్ వీల్స్ చాలా చిన్నగా ఉన్నాయి దీనివి. ABS ఉంది, EBD ఉంది, నో ట్రాక్షన్ కంట్రోల్. దీనికి వీల్ స్పిన్ అయ్యేంత ఇది కూడా దీనికి లేదు. సో బేసిక్గా ఈ కార్ వీళ్ళు ఎట్లా డిజైన్ చేశారంటే సిటీలో ఈజీగా యూజ్ చేసుకోవడానికి కోసం డిజైన్ చేసిన కార్. అంటే అర్బన్ కండిషన్స్కి. ఒకవేళ వీళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మీకు లాంగ్ డిస్టెన్సెస్ వెళ్ళాలి అనుకుంటే ZSEV కన్సిడర్ చేయండి. ఒకవేళ మీరు సిటీలో యూజ్ చేసుకుంటా అంటే ఈ కార్ యూజ్ చేయండి అని చెప్పేసి MG వాళ్ళే కంపెనీ వాళ్ళు చెప్పారనమాట. ప్రజెంట్ సిగ్నల్లో ఉన్నాం. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. సో పక్కన పెట్రోల్, అక్కడ డీజిల్ ఉంది, డీజిల్ ఎలక్ట్రిక్. సో ఇప్పుడు ముందు కారు వెళ్తుంది, యాక్సలరేషన్ చూద్దాం. ఇప్పుడు చూడండి, అందరికంటే ముందు మనం వెళ్ళిపోయినాము. ఎలక్ట్రిక్ కార్స్లో ఇదే అడ్వాంటేజ్. టార్క్ చాలా బాగుంటుంది. 110 Nm టార్క్, 42 PS పవర్ ఉంది. ఇప్పుడు చూద్దాం మనం ఎంతవరకు స్పీడ్ గ్రాప్ చేస్తారు అనేది. 90, 94, 96, 97, 99, 100, 102, 103, 104, 105. 105, 106, 106 is the maximum speed. సో ఇంత స్పీడ్ అయితే కార్కి రికమెండెడ్ కూడా కాదు. బికాజ్ అంత స్పీడ్లో నేను ఒకసారి స్టీరింగ్ అటు ఇటు టిల్ట్ చేసినాను అనుకోండి, వెహికల్ మొత్తం ఇట్లా అటు ఇటు వెళ్తుంది. సో ఐఎమ్ లూజింగ్ దట్ కాన్ఫిడెన్స్. కాబట్టి ఈ కార్
స్లో స్పీడ్స్కి బాగుంటుంది. అండ్ సస్పెన్షన్ ఏ విధంగా ఉందంటే, సస్పెన్షన్ ఫ్రంట్లో మీకు మెక్ఫర్సన్ స్టార్ట్ విత్ కాయిల్ స్ప్రింగ్ ఉంది, వెనకాలనేమో మల్టీ లింక్ సస్పెన్షన్ ఉంది. సో సస్పెన్షన్ ఏంటంటే చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్కి ఓకే, బట్ ఆ బయట బంపీనెస్ అనేది మనకు లోపల వరకు ఫీల్ అవుతాము. సో మరీ మనకు హై ఎండ్ కార్స్లలో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో మరీ అంత ఎక్స్పెక్ట్ చేయని అవసరం లేదు, దీంట్లో కొంచెం తక్కువనే ఉందన్నమాట. సో మీకు హై స్పీడ్ బ్రేకర్స్ ఉన్నప్పుడు లిటిల్ బిట్ స్లోకి వెళ్ళాలి, ఎందుకంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందో జస్ట్ 145 mm మాత్రమే ఉంది. సో మీరు స్పీడ్ బ్రేక్ దగ్గర లిటిల్ బిట్ కేర్ఫుల్ ఉండాలి. సో ఇది ఎలక్ట్రిక్ కార్ ఏంటంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్తో తీసిన కార్ అనమాట. అంటే ఇది అన్ని కార్స్ తోటి కూడా కంపేర్ చేయలేము. కొందరు ఏదన్నా మీ ఇంట్లో ఆల్రెడీ లైక్ వేరే వేరే కార్స్ ఉండి మీకు జస్ట్ ఒక చిన్న కార్ కావాలి, సిటీలో తిరగాలి, జస్ట్ లైక్ గ్రాసరీస్ కోసమో లేకుంటే చిన్న చిన్న వర్క్స్కి తీసుకెళ్ళాలి అనుకుంటే మీరు ఈ కార్ కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి 17.3 kWh బ్యాటరీ ఉంది కదా, మరి రేంజ్ ఎంత వస్తుంది అంటే కంపెనీ ఏమో 230 km ఆఫ్ రేంజ్ చెప్తుంది, కానీ మనకి రియల్ టైంలో 190 to 200 km వరకు రేంజ్ వస్తుంది. 185 to 200 అనుకోండి ఇన్ బిట్వీన్ దీంట్లో వస్తుంది. సో ప్రజెంట్ 45% ఉంది అండ్ 90 km రేంజ్ ఉంది. అండ్ ఈ కార్ చూడండి మాన్యువర్ చేయడానికి అయితే చాలా ఈజీ ఉంది, బట్ అదే చెప్తున్నాను హై స్పీడ్ అనేది కొంచెం లిటిల్ బిట్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. నా ముందు వెల్ఫైర్ ఉంది కదా, ఈ వెల్ఫైర్ కార్ ఈ కార్ ఫ్రంట్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ కొంచెం లిటిల్ బిట్ సిమిలారిటీస్ అయితే ఉన్నాయి రెండింటికి. దట్ ఈస్ బిగ్ డాడీ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ముందు డిఆర్ఎల్ ఉంది, రియర్ కూడా కంటిన్యూ ఒక రెడ్ కలర్ లైట్ మాత్రం ఎప్పుడు లిట్ అయి ఉంటుంది డిఆర్ఎల్ మోడ్లో పెడితే. అండ్ ఒకవేళ దీని గురించి మాట్లాడుకుంటే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లిటిల్ బిట్ స్లో ఉంది, చాలా సీమ్లెస్గా అయితే పనిచేస్తలేదు. లిటిల్ బిట్ ఎక్కడనో కొంచెం డిలే అయితే నాకు అనిపించింది. ఏసీ వెంట్ పొజిషన్ ఇట్ ఈస్ గుడ్, కానీ వియర్డ్ పొజిషన్ ఏంటంటే ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అయిన అన్ని కార్స్ కూడా ఏసీ వెంట్స్ అనేది స్టీరింగ్ వీల్కి కింద వస్తున్నాయి. సో దీనివల్ల ఏంటంటే మనం స్టీరింగ్ వీల్ ఇలా పట్టుకున్నప్పుడు చేతికి దగ్గర మొత్తం ఏసీ వచ్చేస్తుంది, కొంచెం ఆ ఏసీ నమ్నెస్ అనేది ఫీలింగ్ మనకు వస్తుంటుంది. ఇక ఏసీ వెంట్లో ఒక స్పెషాలిటీ ఉంది, ఇక్కడ వీళ్ళకి అప్ హోల్డర్స్ అన్ని ఇక్కడ ఇచ్చారనమాట. సో ఈ ప్లేస్లో ఒకవేళ మనం మన వాటర్ బాటిల్స్ మనం పెట్టామనుకోండి, ఈ ఏసీ ఎయిర్ వల్ల కూడా అవి కూల్ అవుతుంది. సో అది ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ అప్రోచ్. అండ్ ఈ సీట్ కూడా మనకి ఇక్కడ ఒక పర్సన్ అక్కడ సైడ్ షిఫ్ట్ కావడానికి కూడా సెంటర్ కన్సోల్ ఇక్కడ ఏం లేదనమాట ఈ ప్లేస్లో చూస్తే మీరు. సో నేను ఎక్కడైనా కానీ రైట్ సైడ్ నాకు వెహికల్ పార్క్ చేసి వచ్చింది, అక్కడ ఏదైనా వాల్ ఉందనుకోండి, నేను అక్కడ పార్క్ చేసి కూడా లెఫ్ట్ సైడ్ నుంచి ఆ డోర్ నుంచి దిగిపోవచ్చు అనమాట. ఈ కార్ నార్మల్ ఎలక్ట్రిక్ గ్లోబల్ ప్లాట్ఫామ్ ఉంటుంది చూడు, ఆ ప్లాట్ఫామ్ మీదే బేస్ చేసుకొని డిజైన్ అయిన కార్ అనమాట ఇది. అండ్ స్టీరింగ్ వీల్ దగ్గర ఇక్కడ సైడ్ ఏమో మీడియా కంట్రోల్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ సైడ్ ఏమో జస్ట్ ఇటు రీజనరేషన్ అనేది ఉంది. ఇప్పుడు బ్యాటరీ లెవెల్ తగ్గుతుంది కాబట్టి రీజనరేషన్ మోడ్ చాలా హెవీగా అవుతుంది. జస్ట్ నేను స్పీడ్కి వెళ్తున్నాను, నేను థ్రాటిల్ వదిలేస్తాను, ఇప్పుడు బ్రేక్ రీజనరేషన్ అవుతుంది, వెహికల్ చాలా ఫాస్ట్గా స్లో అవుతుంది. సో ఈ స్లోనెస్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో హెవీ అని ఉంటుంది, మీడియం ఉంటుంది, లైట్ అని ఉంటుంది. సో దానివల్ల అది మనం అడ్జస్ట్ చేసుకుంటే ఒకవేళ తగ్గుతున్నా కూడా అక్కడ కొంచెం ఎక్స్ట్రా మళ్ళీ ఛార్జ్ అవుతుంది అనమాట. బ్రేక్స్ ఎస్. సో ఈ కార్లో లైక్ సీటింగ్ గురించి మాట్లాడుకుంటే సీట్స్ ఉంటాయి కదా, సీట్ కంఫర్ట్ అంటే ఈ బోల్స్ట్రింగ్ ఎక్కువ ఏం లేదు, లైక్ నార్మల్గా ఉంది. చూస్తే రేస్ కైండ్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. అండ్ వెనకాల కూడా మీకు 2 persons కూర్చోవచ్చు అడల్ట్స్. సో ఈ కార్లో 4 persons కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. సో అది నాకు దీంట్లో చాలా నచ్చింది. కానీ కార్ బయట నుంచి చూస్తే మాత్రం చిన్న కార్ అనిపిస్తుంది, బట్ రియాలిటీ లోపల కూర్చుంటే మాత్రం పెద్దగా ఉంది. సో ఈ కార్ని మళ్ళీ ఒకసారి మనం డ్రాగ్ చేద్దాం, ఒక్కసారి హ్యాండ్లింగ్ అనేది చూద్దాం. స్పీడ్ ఒక 70 స్పీడ్లో ఇట్లా హ్యాండిల్ చేస్తుంది అనేది. సో ఫుల్ థ్రాటిల్, సో లైక్ 50 వరకు అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అండ్ హియర్ యూ గో బ్రేక్స్, ఏబిఎస్ కిక్-ఇన్ చాలా అవుతుంది. అండ్ మళ్ళీ యాక్సలరేషన్, సో ఇప్పుడు ఆల్మోస్ట్ 70 స్పీడ్లో ఉన్నాం. ఇప్పుడు హ్యాండ్లింగ్ అనేది చూద్దాం. సో వెహికల్ స్టేబుల్ అయితే చేసుకుంటుంది, బట్ మనకు ఒక ఫీలింగ్ అనేది వస్తుంది బండి కంట్రోల్ అవుతుంది అవ్వదా అని. సో 60 వరకు అయితే 60 వరకు అయితే ఓకే, బట్ అంతకంటే ఎక్కువ స్పీడ్ వెళ్తున్నప్పుడు లిటిల్ బిట్ కేర్ఫుల్ ఉండండి. సో దిస్ కార్ ఈస్ నాట్ రికమెండెడ్ ఫర్ హై స్పీడ్స్. ఈ కార్లో ఒకటి స్పీడ్ లిమిట్ సెట్టింగ్ కూడా ఉంది.
సపోజ్ మన కార్ని వేరే వారి ఎవరికైనా ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఎక్కువ స్పీడ్ వెళ్ళనియకుండా మనం వాళ్ళని స్పీడ్ కూడా లిమిట్ చేయొచ్చు. అది 80 స్పీడ్ వరకు సెట్ చేయొచ్చు. ఒకవేళ మనము 50 స్పీడ్కి సెట్ చేసినాం అనుకోండి, కార్ 50 కంటే ఇంకా స్పీడ్ వెళ్ళదు. అది మీరు స్పోర్ట్ మోడ్లో పెట్టండి, లేకుంటే ఈకో మోడ్లో, ఏ మోడ్లో కూడా మీకు వెళ్ళదు. సో ఎలక్ట్రిక్ కార్స్ అంటే బేసిక్గా అందరికీ కొంచెం భయం ఉంటుంది. లైక్ ఈవీ కార్స్ అంత సేఫేనా, బెటరేనా, బ్యాటరీ క్వాలిటీ ఎట్లా ఉంటుంది అని. సో ఈ కార్ని వాళ్ళు బ్యాటరీ టెస్టింగ్ కూడా చాలా డిఫరెంట్ పారామీటర్స్ మీద చేశారు. అండ్ throttle again. సో ఈవీ బ్యాటరీస్ ఏవైతే ఎంజీ నుంచి ఉందో, ఆల్రెడీ ఎంజీ ZSCVలో వాళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ ఇప్పటివరకు ఫెయిల్ అయితే కాలేదు, ఇట్ వాజ్ సక్సెస్. సో దీన్ని కూడా సేమ్ అదే విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీని తర్వాత సేఫ్టీ. సో ఎయిర్ బ్యాగ్స్ అయితే 2 ఉంటాయి, ABS ఉంది, EBD ఉంది. అండ్ దీని బాడీ ఉంటుంది కదా, బాడీ కూడా కొంచెం స్ట్రాంగ్ ఉందని చెప్పేసి కంపెనీ వాళ్ళు వాళ్ళ బాడీ కూడా మాకు డిస్ప్లే చూపించారు. సో ఏ విధంగా స్ట్రెంగ్త్ దీని ఉందనేది. సో నార్మల్ ఇంపాక్ట్స్ ప్రకారం అయితే కార్కి అయితే ఏం కాదు. కార్ అయితే చిన్నది. న్యూ బీస్ ఎవరు కానీ బిగినర్స్ ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళకైతే డ్రైవ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడితే, ప్రైస్ ఇప్పటికైతే ఇంకా కంపెనీ రిలీజ్ అయితే చేయలేదు. సో మేమైతే అరౌండ్ 10 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ 10 బిలో ఉంటే మాత్రం కార్ అనేది చాలామంది తీసుకుంటారు. బట్ 15 lakhs వరకు వెళ్ళిపోతుంది ఇన్ కేస్ అని అనుకుంటే ఓవర్ ప్రైస్ అనిపిస్తుంది. సో 10 lakhs లోపల ఉంటే జస్టిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఇంకా చూడాలి మరి వాళ్ళు ఎంత ప్రైస్లో లాంచ్ చేస్తారనేది. ఇప్పటివరకు నేను కార్ని టోటల్ టెస్ట్ చేసిన ఒక టైం దీంతో స్పెండ్ చేసిన తర్వాత నాకేమనిపించింది అంటే, మీరు ఎవరైనా కానీ లైక్ మీ ఇంట్లో ఆల్రెడీ కార్స్ ఉండి జస్ట్ ఒక సిటీకి యూజ్ చేసుకోవడానికి ఒక ఎక్స్ట్రా కార్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు, ఈవీకి షిఫ్ట్ కావాలి అని అనుకుంటే మీరు ఈ కార్కి రావచ్చు. సో కార్లో బాగా ఎక్స్పెక్ట్ చేయకండి. లైక్ ఫీచర్స్ అయితే లోడెడ్ ఉన్నాయి, బట్ డ్రైవ్ పరంగా చూసుకుంటే మాత్రం ఒక ఎకనామీ స్పీడ్ లైక్ ఒక 60 స్పీడ్లో వరకు బాగుంటుంది. సో ఇది నాకు అనిపించింది. మీరెవరైనా కానీ లైక్ మీ కారు అందరిలో డిఫరెంట్ ఉండాలి, ఒక డిఫరెంట్ అప్పీల్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ కార్కి రావచ్చు. సో డ్రైవ్ పరంగా అయితే కార్ అయితే ఈ విధంగా ఉంది. సో ఆల్మోస్ట్ నేను అన్నీ చెప్పినా అనుకుంటా. అండ్ హెడ్ ల్యాంప్స్ గురించి కూడా మాట్లాడితే, హెడ్ ల్యాంప్స్ కూడా బాగున్నాయి. లైట్ ఫోకస్ నేను లైక్ పార్కింగ్ ఏరియాలో చూశాను. ప్రొజెక్టర్ లైట్స్ ఉన్నాయి, దే ఆర్ వర్కింగ్ రియల్లీ ఫైన్. సో వన్ మోర్ యూటర్న్. సో ప్రజెంట్ మేము ఢిల్లీలో కార్ డ్రైవ్ చేస్తున్నాం. ఇక ట్రాఫిక్ అనేది చాలా ఉంది. సో ఇనిషియల్ పుల్ ఉంటుంది కదా, ఇవి నార్మల్ కార్స్ కంటే కూడా చాలా ఫాస్ట్గా పుల్ చేస్తుంది. సో ట్రాఫిక్లో ఇట్లా కట్ చేస్తాం కదా, ఇది బాగుంది. కానీ ఎక్కడో కొంచెం స్పీడ్ చూద్దాం, మూవ్ అవుతుందా, కట్ అవుతుందా. సో వెహికల్ అయితే నేను మూవ్ చేసిన డైరెక్షన్లో అయితే వెళ్తుంది. బట్ మనకి ఆ ఫీల్ ఎట్లుంటుందంటే, దీని వీల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ బయటికి ఉందన్నమాట. సో నార్మల్ కార్కి ఈ కార్కి ఆ డ్రైవ్ చేసే ఫీల్ ఉంటుంది కదా, అది కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో అది మీరు నోట్ చేయాల్సింది. అంటే మీరు కొంచెం స్ట్రేంజ్ ఫీల్ అవ్వచ్చు ఫస్ట్ టైం డ్రైవ్ చేసినప్పుడు, కానీ దీని డిజైన్ని బట్టి ఇది కార్ ఈ విధంగా ఉంది. జస్ట్ లైక్ గో కార్ట్ టైప్ ఆఫ్ కార్ లాంటిది అనమాట ఇది. సో ఇప్పుడు మీరు ఈ కార్ వీడియో చూసారు కదా, సో ఈ కార్కి ఎంతవరకు ప్రైస్ పెడితే జస్టిఫికేషన్ ఉంటుంది అని మీ ఒపీనియన్స్ ఏందనేది నాకు కింద కామెంట్లో చెప్పండి. సో ఈ కార్స్ ఇప్పుడు షోరూమ్స్కి వచ్చాక మీరు వెళ్ళి ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు మీకు ఈ కార్ ఫీల్ అనేది తెలుస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై డ్రైవ్ రివ్యూ ఆఫ్ న్యూ MG Comet EV. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ కూడా చేస్తూ ఉండండి, ఇంకా డిఫరెంట్ కంటెంట్ చేస్తుంటా. సో సీ ఇన్ అదర్ వీడియో. అంటే దెన్ బాయ్, దిస్ ఈజ్ Ravikiran సైనింగ్ ఆఫ్.